60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు బొనిగల సాల్మన్ గారు, యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా ఉదయ. సార్, ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఎట్లా వర్కౌట్ అవుతుంది? మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఉదయ. చూడండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో 8వ వింత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటంటే రిటర్న్ మీద రిటర్న్, రిటర్న్ మీద రిటర్న్, వడ్డీ మీద వడ్డీ. ఎట్లా వర్కౌట్ అవుతుందంటే చూడమ్మా, ఇప్పుడు మనం ఎవ్రీడే ప్రతిరోజు ఒక 1% మెరుగ్గా పనులు చేస్తున్నాం అనుకో, సంవత్సరం తర్వాత 1.01% అంటే ప్రతిరోజు 1.01% మెరుగ్గా మంచి పనులు చేసుకుంటూ వెళ్తే 1.01 పవర్ 365 వేస్తే క్యాల్కులేటర్లో మీరు మల్టిప్లికేషన్ కొడితే 1.01 ఇంటూ 365 టైమ్స్ అంటే పవర్ 37 టైమ్స్ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. 37 రెట్లు. ప్రతిరోజు మనం ఒక 1% చెడుగా అంటే ఫెయిల్యూర్గా పనులు చేస్తూ పోతే 0.99 1% అంటే 0.99 పవర్ 365 వేస్తే అంటే 0.999 ఇంటూ 365 టైమ్స్ మల్టిప్లై చేస్తే 0.25 అంటే నథింగ్, జీరోగా వెళ్ళిపోతాం. అంటే 1% మెరుగ్గా చేస్తే మల్టిప్లై అవుతుంది 37 రెట్లు. 1% తక్కువగా చేస్తే 1 ఇయర్తో జీరో అయిపోతాం. ఇక్కడ ఈ పవర్లు 365లు ప్రజలకు అర్థం కాకపోవచ్చు. నేను అందుకే మన ఉద్దేశం అంతా కామన్ మ్యాన్, సామాన్యమైన ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు చూడండి అమ్మా, నేను వాకింగ్ స్టార్ట్ చేశాను, ఒక్కరోజు స్టార్ట్ చేశాను, నెక్స్ట్ డేకి రిజల్ట్ వస్తుందా? రాదు కదా. ఏ పని అయినా నేను ఒక్కరోజు 2 రోజులు 3 రోజుల్లో స్టార్ట్ చేస్తే రిజల్ట్ రాదు. కానీ నేను వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్గా ఒక 5 ఇయర్స్, ఒక 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ చేస్తే ఏమవుతుంది? రిజల్ట్ వస్తుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఆ శక్తి నాకు వచ్చేస్తుంది. నేను ఒక్కరోజు జంక్ ఫుడ్ తిన్నాను, నెక్స్ట్ డేకి ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఒకరోజు నేను లేట్గా పడుకున్నాను, నెక్స్ట్ రోజుకి ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఒకరోజు నేను ఇవాళ చేయాల్సిన పనులు చేయలేదు, నెక్స్ట్ డేకి పూర్తి చేయొచ్చు. కానీ నేను ప్రతిరోజు చెడు అలవాట్లని పెంపొందించుకుని ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉంటే నేను ఫెయిల్యూర్స్లోకి వెళ్ళిపోతాను. నేననే కదా, ఎవరైనా అంతే. ఇది కూడా పవర్ ఆఫ్, అంటే చెడైనా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుంది, మంచి అయినా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్లోకి వస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక వ్యక్తి నెలకు 2 లక్షలు సంపాదిస్తాడు, 2, 5 వాటర్ బాగా ధనం సంపాదిస్తాడు. అతను సంపాదించే డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు. ఏమవుతుంది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతను సంపాదన బాగా సంపాదిస్తున్నాడు, దానికి మించి ఖర్చు చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత టోటల్గా డిజాస్టర్, ఫెయిల్యూర్. అతనితో పాటు అతని కుటుంబం కూడా అప్పులు కూరుకుపోతుంది. ఓకేనమ్మా. అయితే మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి, మీరు ఎక్కువ మొత్తం సంపాదించకపోయినా పర్వాలేదు, మీరు కామన్ మ్యాన్, ఆర్డినరీ పీపుల్. కానీ కొంచెం 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 ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఫస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మీకు ఏం కనపడదు, ఎంత రిటర్న్ వస్తుంది ఏమిటి కనపడదు. ఓవర్ లాంగ్ పీరియడ్లో మీరు మిక్కిలి ధనవంతులు అవుతారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల రిటర్న్స్ మీద. మన పూర్వీకులు, అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు, ఐఎమ్ 52 నౌ, నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ఒక 7 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు కిసాన్ ఇందిరా వికాస్ పత్ర లేదా ఇందిరా వికాస్ పత్ర అని ఉండేవి. 12% వడ్డీతో
13-15% వడ్డీతో 5 ఇయర్స్కి డబల్ అలా ఉండేది. మా అమ్మగారు ఎఫ్డి వేసి పోస్ట్ ఆఫీస్లో వాటిలో మళ్ళీ చేసేవాళ్ళు. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయ్యేది. చూడండి, ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు బ్యాంబూ అది ఒక 10 ఇయర్స్ వరకు, ఒక 6 ఇయర్స్ వరకు లోపల వేర్ల ద్వారా బలపడటానికి 6 to 7 ఇయర్స్ మీకు కనపడదు. కానీ ఒక్కసారి లోపల బలపడ్డ తర్వాత 6 వారాల్లోనే 90 feet పెరుగుతుంది. మనం ఏ పని చేసినా కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో ఆ శక్తి మీకు లోపల ఎనర్జీ సేవ్ అవుతుంది. మీరు మంచి మాటలు, మంచి ఆలోచనలు చేస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా మీకు గుడ్ ఎనర్జీ వస్తుంది. చెడు మాటలు, ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా చెడు లోపల వస్తుంది. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఒక కామన్ మ్యాన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావడం కోసం క్యాల్కులేషన్స్ చెప్తున్నాను. మంత్లీ 10,000 ఒక 30,000 ఈ రోజుల్లో శాలరీ ఉంటుంది కదా, రోజుకి 1,000 రూపాయలు. ఈవెన్ కూలీకైనా రోజుకి 1,000 రూపాయలు వస్తున్నాయి. 30,000 అనుకోండి, ఒక 10,000 నెలకి 30,000 వచ్చే వ్యక్తి 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ సేవింగ్స్ వద్దని చెప్తున్నాను నేను. కామన్ మ్యాన్ ధర్మంతో అవ్వాలంటే సేవింగ్స్లో మీకు కేవలం బ్యాంక్ సేవింగ్స్లో ఓన్లీ 6% ఇన్ఫ్లేషన్ మాత్రమే వస్తుంది. కాబట్టి సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ అనుకుని ట్రేడింగ్ వద్దు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మొత్తం డబ్బులు జీరో అవుతున్నాయి. ట్రేడింగ్ వద్దు, బెట్టింగ్ వద్దు, రమ్మీ వద్దు, ఆన్లైన్ గేమ్స్ వద్దు, ఇవి రుచించవు జనాలకి, అయినా వద్దు. ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12% వచ్చే రిటర్న్స్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అర్థం కావడానికి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో మీ ఇష్టం. 12% రిటర్న్స్ వచ్చేలాగా రావచ్చు, రాకపోవచ్చు. ఈక్విటీస్లో వస్తాయి అనుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తే, సపోజ్ మంత్లీ 10,000, నెలకి 10,000, 10 ఇయర్స్ ప్లాన్ చేశారు, 10 సంవత్సరాలు. మీరు ఎంత కడతారమ్మా? 12 లక్షలు కడతారు. 12% అజ్యూమ్ చేస్తే మీరు కట్టే 12 lakhsకి అరౌండ్ 24 lakhs వస్తుంది. డబ్బులు వస్తుంది. ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావటం కోసం ఇంకొక 10 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ అంటే 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 45 సంవత్సరాల వరకు అంటే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే 45 సంవత్సరాల్లో రిటైర్ అవ్వాలి. గవర్నమెంట్లో రిటైర్మెంట్ 58-60. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యంగ్లోనే రిటైర్ అవ్వాలనుకున్నా, ఎనీ ప్రొఫెషన్ వ్యక్తులు ఒక 45 ఇయర్స్ వచ్చే వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా జీవితాంతం నేను ముందుకెళ్ళాలనుకుంటే 20 ఇయర్స్ అంటే 25లో జాబ్ వచ్చిందా 20 ఇయర్స్, 30లో జాబ్ వచ్చిందా 20 ఇయర్స్. సపోజ్ 10 సంవత్సరాలకి 10,000 కడితే మీకు వచ్చేది 24 లక్షలే. 12 లక్షలు కడతారు, 24. అదే ఇంకొక 10 ఇయర్స్ మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే 12 లక్షల బదులు 24 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఇంతకుముందు ఎంత వచ్చింది? 24 లక్షలు వచ్చింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఇక్కడ ఎంత వస్తుందంటే 93 lakhs వస్తుంది. టైం ఫ్యాక్టర్. బ్యాంబూ ట్రీ చెప్పాను కదా, లోపల మీకు వేర్లు బలపడటానికి టైం తీసుకుంటుంది. తర్వాత ఈ 10 ఇయర్స్లో ఫస్ట్ 10 ఇయర్స్లో వచ్చింది మీకు 12 lakhsకి ఎక్స్ట్రా 12 lakhs. సెకండ్ 10 ఇయర్స్లో మీకు వచ్చేది ఇంకొక 12 lakhs ఎక్స్ట్రా కడితే టోటల్గా 24 lakhs కానీ మీకు 93-94 lakhs వస్తుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అలాగే అమ్మా నేను ఇంకా చెప్తాను చూడండి, 12% బదులు 1% తేడా వస్తే, సపోజ్ 12% కాకుండా 13% వస్తే మీకు రిటర్న్స్లో, ఇక్కడ ఈక్విటీ రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఆర్ ఈక్విటీ రిటర్న్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఈ ఎగ్జాంపుల్ నేను మీ ద్వారా ప్రజలకు అర్థం కావడం చెప్తున్నాను. 20 ఇయర్స్ నెలకు 10,000, 20 సంవత్సరాలు 13%, 12%తో మీకు 93 లక్షలు వస్తే 1% యాడ్ అయితే 1,03,00,000 అంటే 10 లక్షలు జంప్ అవుతుంది. 1% మేక్స్ బిగ్ డిఫరెన్స్. ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తే మీకు హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. 12 to 13% ఎందుకు చెప్తున్నామంటే, హిస్టారికల్గా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మన ఇండిసెస్, మన దేశ మార్కెట్ ఇండిసెస్ ఎన్ని ఒడిదుడుకులున్నా గత 45-46 ఏళ్ళ నుంచి
అరౌండ్ 12-13% వచ్చింది కాబట్టి మీకు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. నాట్ గ్యారంటీ. అదే పుట్టిన బాబుకో పాపకో మనం ఏం చేసినా మనం ఎంజాయ్ చేయాలి మన రిటైర్మెంట్ కోసం, లేదా మన సంపద పిల్లలకి ట్రాన్స్ఫర్ 30 years అంటే ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కాదు. 30 years అంటే మీరు 30 years కట్టాలని కాదు. మీరు 30 years పాప పుట్టింది బాబు పుట్టారు 25లోనో ఎక్కడో మ్యారేజ్ చేస్తారు. 30 yearsకి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు సంపద, నెలకి 10,000తోనే 30 years అయితే మీరు 36 lakhs మీరు కడతారు. 3 crore 10 lakhs అజ్యూమ్ 12%, 3,10,00,000. ఇక్కడ ప్రజల నుంచి వచ్చే ఇది ఏమిటంటే క్వశ్చన్ ఏమిటంటే డబ్బు విలువ తగ్గిపోదా? తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల ద్రవ్యాల వల్ల ప్రతి సంవత్సరం డబ్బు విలువ తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుంది అంటే మన భారతదేశంలో గత 40-50 ఏళ్ళ నుంచి మనది యావరేజ్గా కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు తక్కువ, యావరేజ్గా 6-7% ఉంది. సో 6% తగ్గిన లేదా 5% తగ్గిన ఇప్పుడు నేనేమంటున్నాను 20 సంవత్సరాలకే 13%తో 1,04,00,000, ఒక 50 లక్షలు తగ్గిపోయిన డబ్బు విలువ, మిగతా డబ్బు ఉంటుంది మీ చేతిలో. అసలు మీరు ఇన్వెస్ట్మెంటే చేయలేదు అనుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకోండి, ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ హ్యాబిట్స్లోనే కాదు, ఇన్వెస్ట్మెంట్స్లో కూడా వర్కౌట్ అయింది. ప్రతి దాంట్లో మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్. మీ ఆలోచనలో, మీ థింకింగ్లో, మీరు ఎదుటి వారి గురించి మంచి థింక్ చేస్తే మీకు మంచి వస్తుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఎదుటి వారి గురించి మీరు దూషణ, చెడు, కోపము, యాంగ్జైటీ థింక్ చేస్తే పవర్ ఆఫ్ కాంపౌండ్ మీ మనసులో ఆ టెన్షన్స్ తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. సో నేనేం చెప్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్ షార్ట్ పీరియడ్లో మీకు రిటర్న్ కనపడదు. కనపడితే కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ కాదు కాబట్టి షార్ట్ పీరియడ్లో పెద్దగా పెరగదు. 10 years తర్వాత మీకు అసలైన రిటర్న్ కనపడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి షార్ట్ పీరియడ్ కోసం వెంటనే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ కాదు. మోర్ దాన్ 10 years ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. యూత్, మహిళలు, మధ్యతత్వాలు మోర్ దాన్ 10 years. ఫస్ట్ 10 yearsలో 12%లో మీరు కట్టేది 12 లక్షలు అయితే 24 లక్షలు వస్తే, నెక్స్ట్ 10 yearsలో ఇంకొక 12 లక్షలు కడితే 94 లక్షలు వస్తుంది. 1% ఎక్స్ట్రా 13% జంప్ అయితే 1,04,00,000 అంటే 10 లక్షలు జంప్ అవుతుంది. మరి ఈ క్రమంలో ఈక్విటీస్లో నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయంటే ఉంటాయి. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ అని ఎందుకంటామంటే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ప్రతి 10 yearsలో బుల్ మార్కెట్ 1-2 వస్తాయి, బేర్ మార్కెట్స్ 1-2 వస్తాయి. బుల్ మార్కెట్స్ అంటే మార్కెట్స్ పెరిగటం, కంపెనీ షేర్లు పెరగటం, మన ఎకానమీ బూస్ట్ అవటం, ఆ టైంలో మీరు ఉండాలి మార్కెట్లో. బేర్ మార్కెట్ అంటే పతనం అవుతున్నప్పుడు, అది ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా ఇప్పుడు బంగారం, మీ మెడలో బంగారం ఉందమ్మా, 1,00,000 రూపాయలు ఉంది 10 గ్రాములు, 70,000-80,000కి వచ్చింది, అది ఆపర్చునిటీ. అలాగే మంచి భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద స్టాక్ కంపెనీస్లో షేర్ వాల్యూస్ తగ్గినప్పుడు మీకు ఆపర్చునిటీ. భయం ఏమిటంటే ఎన్ని రోజులు పడుతుంది తగ్గినప్పుడు మళ్ళీ అని భయం. కానీ ఎకానమీ ఎప్పుడు కూడా, దేశ ఎకానమీ ఎప్పుడు కూడా వెంటనే కోలుకుంటుంది. 6 నెలలు 1 year కోలుకుంటుంది. ఈక్విటీస్లో పడుతున్నాయి కదా అని భయపడి మీరు దూరంగా ఉంటే మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారు. లాంగర్ పీరియడ్ మీరు ఎన్నుకుంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఎఫ్డీని బీట్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ని బీట్ చేయొచ్చు, సుకన్య సమృద్ధి, పిఎఫ్, లాస్ట్ గోల్డ్ రిటర్న్స్ కంటే కూడా మీరు ఎక్కువ మంచి రిటర్న్స్ ఈక్విటీస్ కంపెనీస్లో ఓనర్షిప్ ద్వారా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీరు ధనవంతులు అవడానికి అవకాశం ఉందని నేను సుమన్ టీవీ ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. ఉదయం.